నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'గేమ్ చేంజర్' రిజల్ట్స్ తర్వాత రామ్ చరణ్ గారు 'పెద్ది' సినిమా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈవెన్ అభిమానులు కూడా ఈ సినిమాతో మా హీరో మంచి కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పేసి భావించారు. అయితే 'పెద్ది' సినిమా కాస్త మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకోవడం మనం చూసాం. మరి 'పెద్ది' సినిమాకి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఏంటి సార్? ఇది లాభాలను తెచ్చిపెట్టిందా? నష్టాలను తెచ్చిపెట్టిందా? సో ఏ మేర కలెక్షన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి? ఇది ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టా సార్? లేదంటే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గానే మిగిలిపోతుందా? అంటే వాళ్ళు ఆశించిన స్థాయి విజయం అయితే రాలేదు. హ్మ్. ఇప్పటికీ అంటే ఆ సినిమా జెన్యూన్ అటెంప్ట్ అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది, కానీ ఆ ఎగ్జిక్యూషన్ లో గందరగోళం ఉంది. పాన్ ఇండియా మార్కెట్ ని గ్రాప్ చేయటం కోసం హ్మ్. చేసిన విన్యాసాలన్నీ చాలా కృత్రిమంగా ఉన్నాయి అనేది ప్రధానమైన విమర్శ ఆ సినిమా మీద. క్రిటిక్స్ నుంచి వచ్చినటువంటి విమర్శ. అంటే అది స్క్రిప్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద వచ్చిన విమర్శ తప్ప హీరో కంట్రిబ్యూషన్ మీద పెద్దగా ఎక్కడా విమర్శలు లేవు. దాదాపుగా అందరూ ఆయన కష్టాన్ని అయితే గుర్తించారు. సినిమాకి వస్తున్న ఈ వసూళ్లు కూడా ఆయన కష్టం మీద వస్తున్న డబ్బులే. హ్మ్. కానీ ఇది కనీసం దేవర రేంజ్కి వెళుతుంది అని అనుకున్నా కానీ 500 కోట్లు హ్మ్. 500 కోట్లు అనే మార్క్ కూడా అందుకునే పరిస్థితుల్లో ఇప్పుడు కనబట్టలేదు ఆ సినిమా. అవును. అయిపోయింది. అంటే దాదాపుగా 300 చిల్లర ఏదో పోస్టర్ వేశారు. చేశారు. 400 దగ్గర ఎక్కడో క్లోజ్ అయ్యేలాగా కనిపిస్తోంది వాతావరణం. హిందీ బెల్ట్ లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఈ సినిమా. ఆయన జాతీయ మార్కెట్ స్థిరీకరణ ఈ సినిమాతో జరుగుతుంది అనుకున్నారు, కానీ అదేమీ కనిపించడం లేదు. హ్మ్. అయితే ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఒక ఆలోచన చేస్తున్నారు అని ఒక మాట విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ సినిమాలో చాలా మంది క్రిటిక్స్ అభిప్రాయపడింది ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు చూపించకుండా ఇంకేదో నడిపారు అనేది ఒక విమర్శ ఉంది. హ్మ్. అలా కొన్ని సీన్లు ఏవో తీసాం మేము అని అంటున్నారు వాళ్ళు. అది సినిమా లెంగ్త్ రీత్యా కట్ చేసుకుంటూ వెళ్ళాం, చాలా సీన్లు పోయాయి అని ఆయన చెప్తున్నాడు డైరెక్టర్ గారు. సో అవి కలిపి ఒక 3.5 గంటల సినిమాగా దాన్ని మార్చి మళ్ళీ థియేటర్లో వేస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన చేస్తున్నారు. లేదు, ఉన్న థియేటర్లలోనే దాని లెంగ్త్ పెంచి కొన్ని సీన్లు అదనంగా కలిపి ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. నిజంగా కలుపుతారా లేదా జస్ట్ ఐడియా వరకే పరిమితమా అనేది కూడా చూడాలి. అందుకని ఈ గోళలో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానికంటే కూడా కొంచెం కంఫర్టబుల్ ఏరియాలో ఆగుతుంది. లోకల్ మార్కెట్లో అంటే 350 దాటితే సక్సెస్ఫుల్, లోకల్ మార్కెట్ వరకు కన్ఫైన్ అవుతాయి. కాబట్టి ఆ సినిమాని అంటే మనశంకర వరప్రసాద్ గారికి 350 కోట్లు వచ్చినాయి లోకల్ మార్కెట్లో, అది సూపర్ హిట్ కింద చెప్పుకుంటున్నాం. ఇది 400 వరకు పెడితే తండ్రిని మించిన తనయుడు అని చెప్పి మనం వారికి అభినందనలు తెలియజేసి మానేయచ్చు. ఆ సినిమా గురించి ఆలోచించడం ఆపేయచ్చు. అది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. 400 వరకు పెడుతుంది సినిమా. అంతకు మించి నడిచే కండిషన్లో లేదని. ఏం చేసినా మీరు సీనులు కలిపినా సీనులు తీసేసినా జనాలు మళ్ళీ వచ్చి సినిమా మొత్తం భరించే పరిస్థితుల్లో లేరు అనేది అర్థమైపోయింది ఆల్రెడీ. సో ఇది పెద్ద కండిషన్. ఇది ఇంతకు మించి రైజ్ అవుతుందని అయితే అనుకోలేదు. ఓకే సార్, వరుసగా చూస్తున్నాం ఆచార్య కావచ్చు, లేకుంటే గేమ్ చేంజర్ కావచ్చు, ఇప్పుడు పెద్ది కావచ్చు. సో ఆశించిన స్థాయి విజయాన్ని అయితే రామ్ చరణ్ గారికి అందించలేదు. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏం చేస్తారు, ఎవరితో సినిమా చేస్తారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. సుకుమార్ గారితో ఆల్రెడీ సినిమా ఉందని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి పేరు కూడా కాస్త తెరపైకి రావడం, కొన్ని ఆర్టికల్స్ లో కనిపించడం జరుగుతుంది. ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? అనిల్ రావిపూడి ప్రస్తుతం ఆయన వెంకటేశ్వర కళ్యాణ్ రాములతో సినిమా చేస్తున్నాడు. అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక గానీ ఆయన కొత్త ప్రాజెక్టుల్లోకి ఎంటర్ కాడు. ఆయనతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని తమిళ హీరో సూర్య కూడా అనుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఆయన తెలుగులో వచ్చినటువంటి ఆయన డబ్బింగ్ సినిమా వీరభద్రుడు, అది బాగానే వసూళ్లు సాధిస్తాం, 300 కోట్లు క్రాస్ చేసి. కాబట్టి చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న సూర్యకి అది బాగానే ఒక సక్సెస్ రుచి చూపించింది. త్వరలో ఆయన 50వ సినిమా ఉంది, దానికి అనిల్ రావిపూడిని వాడాలి అని అనుకుంటున్నాడు. ఈ లోపల పారంజిత్ వాళ్ళ సినిమాలు ఏవో కమిట్ అవుతున్నాడు, ఆయన జ్ఞానవేలు వాళ్ళ సినిమాలు.
కాబట్టి ఆ సినిమాలు అయిన తర్వాతే వస్తాడు. అప్పటికి 50 సినిమా దగ్గర పడితే అనిల్ రావిపూడి దగ్గరకు వస్తాడు. ఈయన దగ్గర ప్రస్తుతం వీళ్ళిద్దరు అంటే ఇప్పుడున్న వెంకటేష్, కళ్యాణ్ రాము, అప్పటి రజనీకాంత్ వీళ్ళు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు అనిల్ కాంపౌండ్ లో. ఎవరినైనా పట్టుకు రాగలడు ఆయన. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఏం ఆలోచిస్తాడు అనేది చూడాలి. కానీ అదొక ప్రచారం ఉంది. ఆ అంటే సూర్యతో ఆయనకు ఒక సినిమా ఉంది అనేది ప్రచారం అయితే ఉంది. అది కూడా అధికారిక ధృవీకరణ లేదు. అధికారిక ధృవీకరణ ఉంటే తప్ప మనం నమ్మలేము. సో అదొక ప్రచారం ఉంది. రామ్ చరణ్ తో సినిమా అనే దానికి సంబంధించి అక్కడ ఇంకా రిజిస్టర్ కాలేదు. అతనితో సినిమా చేయిస్తే ఈయన ఈ కష్టాల్లో నుంచి బయటపడతాడు. రాజమౌళి తర్వాత ఆ స్థాయి సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ అతనే. సో అనిల్ రావిపూడితో గనక చరణ్ ని కలిపితే ఒక హిట్ కొట్టడం ఈజీ అవుతుంది అనేది చాలా మంది అభిమానుల్లో అభిప్రాయంగా ఉండొచ్చు. ఇంకొంతమంది ఇలా జరిగితే అంటే తను కూడా ప్రమోట్ అయినట్టు అవుతుంది అనిల్ రావిపూడి కూడా అని అంటున్నారు. కానీ అనిల్ రావిపూడి దాదాపు చాలా సినిమాల్లో ఇద్దరు హీరోల ప్రయాణం ఉంటుంది. అంటే ఇప్పుడు రామ్ చరణ్ ని తీసుకుంటే అవతల క్యారెక్టర్ లో ఇంకొక క్యారెక్టర్ ఏదో బలమైన క్యారెక్టర్ కావాలి. ఆయన డిజైన్ అలా ఉంటుంది ప్రతి సినిమాకి. అలా కాకుండా పటాసి సినిమాల్లో మళ్ళీ ఇంకో క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆయన ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది తెలియదు. కానీ సుకుమార్ అయితే ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాడు ఈయనతో. సుకుమార్ సినిమా ముందుకు వెళుతుంది. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అనిల్ రావిపూడి గారి సినిమా ఉందా లేదా, వెడుతుందా లేదా అనేది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. సుకుమార్ గారి సినిమా మొదలు పెడితే అలాగే అది 2-3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డెవడో అన్న పద్ధతిలోనే ఆలోచించాలి. ముందస్తు కమిట్మెంట్లు ఏవి ఇవ్వట్లేదు ఏ హీరో, ఏ డైరెక్టర్. సో ఇది కూడా అభిమానుల బుర్రల్లో మొలిచిన వార్త కావచ్చు. అక్కడి నుంచి మొదలై అది వాస్తవంగా నమ్మి చాలా మంది దానికోసం చూస్తూ ఉండొచ్చు. కానీ ఫైనల్ గా డౌటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.